హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సంక్రాంతి అని మా మమ్మీ ఇవాళ పిండి వంటలు చేద్దాం అనుకుని మురుకుల కోసం అని పిండి పట్టించి కలుపుతోంది. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమేమి యూస్ చేయాలని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవి నువ్వులు, ఇది జీలకర్ర, కారం వేస్తున్నాము, పసుపు వేస్తున్నాము, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం. తర్వాత నూనె వేడి చేసుకొని కొంచెం ఇలా నూనె కలుపుకోవాలి. ఇలా అన్నీ సరిపోయేంత వేసుకొని కలుపుకోవాలి. మేము 5 కిలోల పిండి పట్టించాము మురుకుల కోసం. పట్టించిన తర్వాత దానికి సరిపోయేంత ఉప్పు, కారం, పసుపు కొంచెం వేడి చేసి నూనె కూడా వేసుకొని కలుపుకుంటున్నాం. మేము వేడి నీళ్ళు పోస్తున్నాం పిండి కలపడానికి. సో వేడి నీళ్ళు అయితే నూనె ఎక్కువ గుంజదు, మురుకు మంచిగా వస్తుందని మేము పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళు యూజ్ చేస్తాం. మురుకులు చేయడంలో పిండి కలపడం ఈజ్ మెయిన్ పార్ట్. సో పిండి ఎంత బాగా కలిపి పిండి మెదిగితే మురుకు అంత సాఫ్ట్గా బాగా కరకరలాడేలాగా క్రిస్పీగా వస్తుంది. సో కొంచెం టైం పట్టినా సరే పిండి బాగా కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మురుకులు చేయడానికి. చేస్తున్నాం లైక్ గారెలు, చెక్కలు, వాట్ ఎవర్ యూ సే. లైక్ మేము గారెలు అంటాము. సో గారెలకి ఫస్ట్ మేము పిండి తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్, సో తర్వాత కొన్ని నువ్వులు వేసుకుంటాము. సో నెక్స్ట్ జీలకర్ర కొంచెం, నెక్స్ట్ కొత్తిమీర కొంచెం, కరివేపాకు అలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటాం. తర్వాత కొంచెం శనగపప్పు, తర్వాత కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసుకుంటాము. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని అలా లైట్గా పిండిలో కలిసేలా అవన్నీ ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాము. పిండి కలపడానికి కొంచెం వేడి నీళ్ళు యూజ్ చేస్తున్నాము. వేడి నీళ్ళతో కొంచెం పిండి అలా కలుపుకుంటే బాగా వస్తుంది. సో అలా వేడి నీళ్ళతో పిండి కొంచెం బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే గారెలు అంత బాగా వస్తాయి. సో అలా పిండిని ముద్దలా చేసుకొని ప్రెషర్తో ఇలా చేస్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్, ఇవాళకి ఇంతే. మీకు వీడియో నచ్చితే డూ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.